మహిళా సంఘం. వాలంటీర్ని ప్రభుత్వం తీసివేసింది. వాలంటీర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఇంకా ఉద్యోగాల్లోకి తీసుకుంటారని చెప్పి వాళ్ళు ఆశపడుతున్నారు. ఎన్నో విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రజలు కూడా అంత ఇక్కట్లు పాలవుతున్నారు. వాళ్ళకి సంక్షేమ పథకాల విషయంలో చేరవేయడంలో వాలంటీర్ల విధానము నిజంగా చెప్పుకోదగ్గది. చాలామంది ప్రజలు మీరు దగ్గర ఎవరిని అడిగినా కూడా వాలంటీర్లు ఉండగా మాకు అన్నీ తీసుకొచ్చేవారు, అన్నీ చెప్పేవారు, అన్ని విషయాలు తొందరగా తెలిసేవి అన్నది ఒక స్పష్టమైంది. ఇది వాలంటీర్ల విధానమైంది. పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. నిజంగా ఒక సిగ్గుండాల. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఏ మాటలు పడితే ఆ మాటలు, అప్పుడు ఎన్నికల్లో మాట్లాడడం ఒకటి, తర్వాత మాట్లాడడం ఒకటి. ఎన్నికల్లో 30,000 మంది మహిళలు ఒక వ్యభిచార వృత్తిలోకి ఈ వాలంటీర్ల వల్లనే మాయమయ్య వెళ్ళిపోయారు. కానీ ఆయన తర్వాత ఒక్కసారి కూడా ఈ విషయం గురించి మాట్లాడలేదు. ఆ 30,000 మంది ఏమయ్యారని చెప్పి ప్రజలు పాపం దాని మీద జోకులు వేసుకుంటున్నారు, అడుగుతున్నారు. కానీ ఆ 30,000 మంది గురించి ఏమీ ఆయనకి పట్టడం లేదు. అంతేకాకుండా ఆయన ఏదైతే సనాతన ధర్మము అని పాటించాలని చెప్పి ఎంత గగ్గోలు పెట్టి లడ్డూ విషయంలో మెట్లు కడిగి అవి చేసి ఇవి చేసి ఎంత హంగామా చేశారో ఇప్పుడు కర్ణాటకలో ధర్మస్థల్లో. ఇది కర్ణాటకకి సంబంధించిన విషయమే కాదు, దేశం మొత్తానికి సంబంధించిన విషయం. వాలంటీర్లది కూడా అసలు దేశం మొత్తానికి సంబంధించిన విషయమే ఇది. ఈ వాలంటీర్లు తీసివేయడంలో ఇప్పుడు ధర్మస్థల్లో అమ్మాయిలు చాలా ఇంటరు చిన్నపిల్లలు మొత్తం ఒక 25 ఏళ్ల లోపు అమ్మాయిలు కొన్ని సంవత్సరాలుగా కూడా ఒక అన్ని దశాబ్దాలుగా మిస్ అవుతూ ఉన్నారు. దాని మీద ఒకటి జరుగుతుంది. కనీసం దాని మీద ఒక్క కామెంట్ కూడా లేదు. ఇక్కడ 30,000 మంది మహిళలు వాలంటీర్లని మిస్ చేసేసారు, వాలంటీర్ల వల్లనే ఇలా జరిగింది, వాలంటీర్లనే నిజంగా ఒక అమానుషమైంది, నీచమైంది, నీచమైన పదప్రయోగం ఉపయోగించారు ఆయన. అలాంటిది కనీసం ఇప్పుడు ఆ 30,000 మంది తీసుకొచ్చి చూపించండి అంటున్నాం. ఎవరు మిస్ అయ్యారు నిజమే, పోనీ మీరు తీసుకురండి, మీరు సేవ్ చేసి తీసుకురండి అని చెప్పి మేము అడుగుతున్నాం, బల్లగుద్ది అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మీరు వినడం కాదు, మీది ఏమైందని మేము అంటున్నాం. మీరు ఆయన కింద ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, బీజేపీ గవర్నమెంటు కూటమి ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి సనాతన ధర్మం పేరుతో మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు. కర్ణాటక గురించి కూడా ధర్మస్థల గురించి కూడా వ్యాఖ్యానించండి, మాట్లాడండి, నోర్లు విప్పండి, గొంతులు విప్పండి. ఏం చెయ్యాలో మీ కూటమి ప్రభుత్వంలోని పార్టీనే కదా, దానికి చెప్పండి. కర్ణాటక మీరు ఆ ప్రజల గురించి ఆ మహిళల గురించి కనీసం ఏంటనేది ఒక సోయ లేకుండా ఉన్నారు. ఇక్కడ వాలంటీర్ల విషయంలో కూడా మీరు స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని చెప్పి వారి ఇక్కట్లను గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రజలైతే ఇంకా ఇప్పుడు కొద్దిగా ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కొంచెం మళ్ళీ అలవాటు పడుతున్నారు. అయినా సరే వాలంటీర్ని గుర్తు తెచ్చుకోకుండా లేని ముఖ్యంగా శ్రామిక వర్గంలో వాళ్ళు ఉండరు. అసలు ఉదయం పూటే ఉంటారు. అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా పనులకు వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ. కుటుంబాల్లో ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళకి ఇది చాలా ఉపశమనంగా ఉండేది. ఇంటి దగ్గరికి ఇచ్చి రేషన్ ఇవ్వడం అనేది, ఆ వ్యానులు తీసేసి నిజంగా ఏంటంటే ఆ గత ప్రభుత్వంలో ఉన్నవి మనం ఉండకూడదు, మనం ఏదో చేయాలి. కానీ నువ్వు ప్రజలకి ఏది ఇష్టమో, ప్రజలు ఏది మెచ్చుతున్నారో దాన్ని మనం చెయ్యాలి. ప్రజల అభివృద్ధి కోరుకునేవాళ్ళు, క్షేమం కోరుకునేవాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా ఏ విధానాలు ఉంటాయో దాన్ని మలచాల, అది ఏ విధంగానైనా సరే. కానీ ప్రభుత్వాల మీద గత ప్రభుత్వం కాదు మేము ఎలా చేస్తాం, నువ్వు మంచి చెయ్యి, నువ్వు ఏ విషయమైనా మంచి చెయ్యి, మంచి చేస్తే ప్రజలు ఇప్పుడు హర్షిస్తారు. కానీ ఈ విషయంలో వాలంటీర్ల విషయంలో అయితే ప్రజల స్పందన అయితే వాలంటీర్ల వల్ల మేము చాలా లబ్ధి పొందాము. అవన్నీ అబద్ధాలు, వాళ్ళు ఏదైతే చెప్పారో అబద్ధాలు. ఎక్కడన్నా ఒకటి ఏదన్నా ఎక్కడో అది కూడా లేదనుకుని ఉందాం. అది కూడా ఒకటి వాలంటీర్ల వాళ్ళ మనసుల్ని గాయపరిచి వాళ్ళు వెంటనే ఖండించారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.